హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ 35. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. తన స్కూటీపై ఆఫీస్కి బయలుదేరిన ఛాయ తిన్నగా ఆఫీస్కి చేరుతుంది. సారీ వేసుకుని బండి డ్రైవ్ చేయటం అంటే చాలా కష్టమైన పని అని బండి దిగి స్టాండ్ వేయటానికి ఇబ్బంది పడుతూ ఏదో విధంగా ఆ పనిని పూర్తి చేసి తన హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని ఆఫీసులోకి నడుచుకుంటూ వెళ్తున్న ఆమె పైనే అందరి కళ్ళు ఉంటాయి. ఆమె తిన్నగా వెళ్ళి తన క్యాబిన్ దగ్గర కూర్చోగానే కనురెప్ప పాటులో ఉమా ఛాయా దగ్గరకు చేరుకుంటుంది. ఏంటి ఛాయా, ఏమైనా స్పెషల్నా ఏంటి? ఈరోజు శారీ వేసుకున్నావు? స్పెషల్నా నా బొందనా? ఉన్న డ్రెస్సులన్నీ పాతవయ్యేసరికి మిగిలి ఉన్న ఈ చీరను కట్టుకోక తప్పలేదు. కానీ ఆ విషయాన్ని నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి ఉమా అని మనసులో అనుకుంటూ, స్పెషల్ ఏం లేదు ఉమా, నార్మల్గానే కట్టుకోవాలనిపించి కట్టుకున్నాను అంటుంది అసలు విషయాన్ని చెప్పలేక. ఛాయా, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటూ కితాబు ఇస్తుంది ఉమా. అప్పటికే ఆఫీస్కి చేరిన ఆదిత్య, ఈ అమ్మాయి ఇంకా ఆఫీస్కి వచ్చిందో లేదో, మా ఇంటికి రావాల్సిందిగా తనతో ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. ఛాయ ఉమాతో మాట్లాడిన తర్వాత ముందు వెళ్ళి ఆ మిస్టర్ గంభీరానికి ఒక గుడ్ మార్నింగ్ పడేసి వచ్చేస్తే నా పనిని నేను చేసుకోవచ్చు అనుకుంటూ ఆదిత్య క్యాబిన్ వైపుకు వెళ్తుంది. అతని క్యాబిన్లోకి అడుగు పెడుతుంది. ఆదిత్య తన ల్యాప్టాప్లో తల దూర్చి పని చేసుకుంటూ ఉంటాడు. ఎవరో వచ్చినట్లు అలికిడి అనిపించినా కనీసం తలెత్తి కూడా చూడకుండానే, ఎవరది, విషయం ఏమిటో చెప్పేసి వెళ్ళండి అని విసుగ్గా చెబుతాడు. అతని మాటలకు ఛాయ కొంచెం ఇబ్బందిగా నిలబడిపోయి ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్ అని ఛాయ విష్ చేస్తుంది. ల్యాప్టాప్లో పనిలో నిమగ్నమై ఉన్న ఆదిత్య ఛాయ మాట వినిపించి తల పైకెత్తి చూసిన అతడి కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంతో వెడల్పుగా అవుతాయి. తన ఎదురుగా నిల్చున్న ఛాయాని అతడు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. పింకు రంగు చీరలో మెరిసే కళ్ళతో అద్భుతంగా చెక్కబడిన శిల్పంలా నిలబడి ఉంటుంది ఆమె. ఆమె మెడలోని ఉన్న చిన్న బంగారు గొలుసు, చెవులకు ఉన్న సింపుల్ దిద్దులు ఆమె అందాన్ని మరింతగా పెంచుతున్నాయి. తడిసిన జుట్టు మెల్లగా ఆమె భుజాలపై ఆడుతూ ఉంటుంది. ఇలా ఆదిత్య మనసులో ఆలోచనలు సునామీల్లా ఎగసి పడుతున్నాయి. మిస్టర్ గంభీరమేంటి చేతబడి చేసినట్లు అలా చూస్తూ ఉండిపోయాడు అని నోటిలో గొనుక్కుంటుంది ఛాయ. ఇంతలో ఆ ఆలోచనల నుండి తేరుకున్న ఆదిత్య, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి, అయినా ఈ అమ్మాయి ఎలా ఉంటే నాకెందుకు, అయినా ఈరోజు శారీ కట్టుకుని మంచి పని చేసింది. ఈ విధంగా ఉన్నప్పుడే ఛాయాని నాన్నమ్మకి పరిచయం చేస్తే తన మనసులో నా మీద కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అని అనుకుంటాడు. ఛాయ, గుడ్ మార్నింగ్. కొంచెం గొంతు సవరించుకుని, ఛాయ, మీకు చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్ అంటుందామె. ఏం లేదు, ఈరోజు మీరు మా ఇంటికి రావాలి. మా నాన్నమ్మ మిమ్మల్ని చూడాలి అంటున్నారు అంటాడు. కాబట్టి మీరు నాతో పాటు మా ఇంటికి రావాలి అని అంటాడు. ఛాయ ఒక్క క్షణం ఆశ్చర్యంతో ఆలోచనలో పడుతుంది. మా ఇంటికి వస్తారా అని రిక్వెస్ట్గా అడగకుండా రావాలి అని ఆఫీసులో వర్క్ ఆర్డర్ వేసినట్లు చెబుతున్నాడేంటి ఈ మిస్టర్ గంభీరం? అయ్యో దేవుడా, నేను దీనికోసమేనా ఈరోజు శారీ కట్టుకున్నాను. అయినా నువ్వు ప్రతిదీ భలే ప్లాన్ చేస్తావయ్యా, ఏమాత్రం హింట్ లేకుండా అని అనుకుంటూ ఆదిత్య ఇంటికి వెళ్ళటానికి కొంచెం సంకోచంగా ఫీల్ అవుతుంది ఛాయ. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం కాంట్రాక్ట్ వివాహం మాత్రమే. కానీ పిలిచిన ప్రతిసారి ఏదో నాకు సహాయం చేసేశారుగా అని
తోక ఊపుకుంటూ వెళ్ళిపోతే మరీ లోకో పట్టేస్తాడు ఈ మిస్టర్ గంభీరం. కాబట్టి ఎలాగో ఆఫీసులో నేను చేసుకోవలసిన వర్క్ చాలానే ఉంది, అది కంప్లీట్ చేసి వెళ్తే సరిపోతుంది అని అనుకుని, సార్ నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది కంప్లీట్ అయిన తర్వాత వస్తాను సార్ అని నెమ్మదిగా అంటుంది. అతని ముఖంలో కొంచెం కోపం, కొంచెం నిరాశ కనిపిస్తాయి. నేను ఈ ఆఫీస్ సీఈఓని, నేనే చెబుతున్నానుగా వర్క్ ఆపమని. మరి మీకేంటి ప్రాబ్లం అని సూటిగా ప్రశ్నిస్తాడు ఆదిత్య. అక్కడ మా నాన్నమ్మ ఎదురు చూస్తూ ఉంటారు, మీరు వస్తే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒక 1 అవర్లో మరలా మీరు ఆఫీస్లో ఉంటారు, సరేనా అంటాడు. ఈ పొగరుబోతు ఆదిత్య కోసం కాకపోయినా ఆ పెద్ద ఆవిడ కోసమైనా నేను ఒప్పుకోక తప్పదు అని అనుకుంటూ ఛాయ కొద్దిసేపు ఆలోచించి చివరకు ఒప్పుకుంటుంది. సరే సార్, నేను వస్తాను అని అంటుంది. ఓ, థ్యాంక్ యూ సో మచ్ ఛాయ అని ఆమె వస్తుంది అన్న ఎగ్జైట్మెంట్తో ఆమెకు దగ్గరగా వస్తాడు. ఇదేంటి ఎలా వచ్చేస్తున్నాడు అని ఛాయ కంటి రెప్పలను దగ్గరికి కొంచెం ముడుస్తూ కోపంగా చూసేసరికి, ఓ సారీ అని కొంచెం దూరంగా జరుగుతాడు ఆదిత్య. కమాన్ ఛాయ, ఆలస్యం దేనికి, ఇప్పుడే బయలుదేరదాం అని అతని కార్ కీస్ తీసుకుని తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి తిన్నగా కార్ పార్కింగ్ దగ్గరకు వెళ్తాడు. ఛాయ కూడా ఆదిత్య వెనకనే క్యాబిన్ నుండి బయటకు వచ్చి తిన్నగా తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ని తీసుకుని 10 అడుగుల వరకు నడిచి వెంటనే ఏదో మర్చిపోయినట్లుగా వెనకకు తిరిగి తన క్యాబిన్ దగ్గరకు వచ్చి సిస్టమ్ ప్రక్కన ఉంచిన తన బండి కీస్ని తీసుకుని మరింత వేగంగా నడుచుకుంటూ పార్కింగ్ ప్లేస్ దగ్గరకు వెళ్తుంది. ఇదంతా అక్కడే తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్న ఉమ గమనిస్తూ, అదేంటి ఆదిత్య సార్ ఈ టైంలో బయటకు వెళ్తున్నారు, ఛాయ విష్ చేసి వస్తానని చెప్పి ఆమె కూడా బయటకు వెళ్తుందేంటి, ఏదో జరుగుతుంది ఈ ఆఫీసులో నాకు తెలియకుండా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో ప్యూన్ వచ్చి, మేడం, రఘు సార్ మీకు నిన్న అప్పగించిన ఫైల్ తీసుకురమ్మంటున్నారు అంటాడు. వెంటనే తేరుకున్న ఉమ, ఇస్తున్నా, ఒక్క నిమిషం అని చెప్పి ఫైల్ తీసి ప్యూన్ చేతికి ఇస్తుంది. ఆదిత్య కారు టర్న్ చేసి కార్ స్టార్ట్ చేసి ఛాయ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటి ఈ అమ్మాయి ఇంకా రావటం లేదు అని కార్ సైడ్ అద్దంలోంచి చూసేసరికి ఛాయ తన పార్క్ చేసిన తన బండిని బయటకు తీస్తూ ఉంటుంది. అది గమనించిన ఆదిత్య, హలో ఛాయ అని పిలుస్తాడు. కానీ ఆమె ఆ పిలుపు పట్టించుకోకుండా బండిని బయటకు తీసే పనిలో ఉంటుంది. హారన్ మోగించిన నో యూజ్, ఇక లాభం లేదనుకుని అతడే కార్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళి, హలో ఛాయ, ఎందుకిప్పుడు ఈ ఎద్దుల బండిని బయటకు తీస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. ఏంటి సార్, నన్ను మాత్రం అనండి, కానీ నా బండిని మాత్రం ఏమైనా అంటే ఊరుకోను అంటుంది కోపంగా. ఓ అలానా, ఏం చేస్తావేంటి, అయినా ఇప్పుడు దీని అవసరం ఏముంది అని అంటాడు. దీని అవసరం చాలా ఉంది, ముందు మీ ఇంటికి ఇది వస్తేనే నేను రాగలుగుతాను అంటుంది. ఏంటి, మనం వెళ్ళి 1 అవర్లో తిరిగి వచ్చేయాలి అనుకున్నాం, ఈవినింగ్ రావాలని కాదు అని అంటాడు ఆదిత్య. అవును, 1 అవర్లోనే వచ్చేస్తాం సార్. మరి అలా అయితే ఈ ఎద్దుల బండి మీద అయితే ఈవినింగ్నే అవుతుంది అంటుందామె. అదే ఈ జెట్ స్పీడ్ బండి మీద వెళ్తే ఈవినింగ్నే అవుతుంది అంటున్నాను అంటాడు. లేదు సార్, నేను నా బండి మీదనే వస్తాను, మీరు ముందు కారులో వెళ్ళండి, మీ వెనుక నేను వస్తాను అంటూ బండిని బయటకు తీసేసరికి ఫ్రంట్ టైర్లో గాలి తగ్గి ఉంటుంది. ఆదిత్య తన వాచ్ వంక చూసుకుని, ఇప్పటికే మనం అనుకున్న 1 అవర్లో 10 మినిట్స్ అయిపోయింది, నువ్వు చెబితే వినటం లేదు అంటాడు.
గాలి తగ్గటాన్ని గమనించిన ఛాయ ఎక్కడ ఆ టైరు వంక ఆదిత్య చూసి కామెంట్ చేస్తాడో అనే భయంతో ఆ సార్ తప్పకుండా నేను మీరు చెప్పినట్లే వస్తాను, మీరు పదండి అని అంటుంది. సరే అని చెప్పి ఆదిత్య ముందు నడుస్తూ ఉంటాడు. ఏమైందే నీకు? ఆ మిస్టర్ గంభీరం దగ్గర నన్ను లోకువ చెయ్యాలి అనుకుంటున్నావా? అతను మనిద్దరినీ వెక్కిరిస్తున్నారు చూశావుగా, మరి ఈ టైంలో గాలి తీసుకున్నావు అని తన బండిని తిట్టుకుంటూ యథాస్థానంలో దానిని ఉంచేసి ఆదిత్య కార్ దగ్గరకు వెళ్తుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నాకు ఇంకా సంతోషంగా ఉంటుందండి. థ్యాంక్ యూ.